అందరికీ నమస్కారం. శ్రీరంగనాథ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. కావేరీ నదిపై ఉన్న వంతెనను దాటి శ్రీరంగ ద్వీపాన్ని చేరుకోవాలి. శ్రీరంగంలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. తిరుచినాపల్లి నుండి బస్సు సర్వీసులు కూడా ఉంటాయి. కావేరీ నది మధ్యలోని ఈ ద్వీపం పొడవు 27 కిలోమీటర్లు, వెడల్పు 5 కిలోమీటర్లు. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి పుణ్యక్షేత్రం భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాలు అన్నింటిలోకి విశాలమైనది. దీనికి 18 గోపురాలు, 7 ప్రాకారాలు ఉన్నాయి. మొదటి ఆవరణలో బజారు, 2, 3 ప్రాకారాల మధ్య బ్రాహ్మణుల గృహాలు ఉంటాయి. 4వ ప్రాకారపు ఆవరణలో సహస్ర స్తంభ మండపంతో పాటు ఇతర మండపాలు ఉంటాయి. 5వ ప్రాకారపు ఆవరణలో ఎదురుగా గల గరుడుని ముందు గరుడ స్తంభం ఉంది. ఇక్కడే ఈశాన్య మూలలో వెలసిన చంద్ర పుష్కరిణిలో యాత్రికులు స్నానాలు చేస్తారు. చంద్ర పుష్కరిణికి సమీపంలో శ్రీ మహాలక్ష్మి ఆలయం, సమీపంలోని కల్పవృక్షం, శ్రీరామచంద్రుని మూర్తి, శ్రీ వైకుంఠనాథ స్థానం ఉన్నాయి. కంబన్ కవి తాను రచించిన రామాయణాన్ని జనులకు వినిపించిన కంబమండపం ఇక్కడే ఉంది. 6వ ప్రాకారంలో మండపం ఉంది. 7వ ప్రాకారపు ఆవరణలో శ్రీరంగనాథస్వామి గర్భాలయం. దీని వెనుక పైకప్పుపై అనేక దేవతా చిత్రాలను దర్శించవచ్చు. వెనకాల ఒక బావి ఉంది. అక్కడి మందిరంలో శ్రీ రామానుజాచార్యులు, విభీషణుడు, ఆంజనేయ స్వామి మొదలైన మూర్తులు ఉన్నాయి. దేవాలయ శిఖరం మీద శ్రీ వాసుదేవమూర్తి దర్శనం. వసారాలోని ఒక చోట ఒక ఇత్తడి మొక్క పొదగబడి ఉంటుంది. అక్కడ నిల్చొని చూస్తే శిఖరం మీది వాసుదేవమూర్తిని చూడవచ్చు. శిఖరం పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. వాటి మీదుగా పైకి వెళ్ళి శ్రీ వాసుదేవమూర్తిని దగ్గరగా దర్శించవచ్చు. శ్రీరంగనాథస్వామి శేషసాయి మూర్తిగా దర్శనమిస్తాడు. సమీపంలోనే లక్ష్మీదేవి, విభీషణుడు ఉంటారు. శ్రీమన్నారాయణుడు తన శ్రీ విగ్రహాన్ని స్వయంగా బ్రహ్మదేవునికి ఇచ్చాడు. వైవస్వత మనువు పుత్రుడైన ఇక్ష్వాకు తపమాచరించి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి విమాన సహితంగా శ్రీమన్నారాయణుని శ్రీ విగ్రహాన్ని పొందాడు. అప్పటి నుండి ఇక్ష్వాకు వంశం వారు ఆ శ్రీ విగ్రహాన్ని అయోధ్యలో ఉంచి ఆరాధించసాగారు. శ్రీరామ పట్టాభిషేకం జరిగిన తరువాత విభీషణుడు తనకు రంగనాథుని శ్రీ విగ్రహాన్ని ఇమ్మని శ్రీరాముని అర్థించాడు. రామచంద్రుడు ఇచ్చిన శ్రీరంగనాథ విగ్రహాన్ని తీసుకొని విభీషణుడు లంకకు తిరిగి వెళుతూ శ్రీరంగ ద్వీపంలో ఆగాడు. శ్రీరంగనాథ విగ్రహాన్ని అక్కడ ఉంచి తాను స్నానమాచరించి స్వామిని పూజించాడు. తరువాత ఆ విగ్రహాన్ని విభీషణుడు లేవనెత్తడానికి ప్రయత్నించగా అది లేవలేదు. విభీషణుడు ఉపవాస దీక్ష పూనగా శ్రీరంగనాథుడు విభీషణునికి కలలో కనిపించి, కావేరీ నదీ ద్వీపం నాకు ప్రియమైనది. నేను లంక వైపుకు ముఖం ఉంచి ఇక్కడే ఉంటాను. నువ్వు ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకుని వెళుతూ ఉండు అని ఆదేశించాడు. అప్పటి నుండి శ్రీరంగనాథుడు శ్రీరంగంలో కొలువై ఉన్నాడు.